రాగులు అంటే చోళ్ళు అంటాం మేము. రాగులు ఏ రకంగా వాడినా మంచిది అంటున్నారు కదా, అందుకని రాగి దోశ చేసుకున్నాను నేను ఈరోజు. కొబ్బరి చట్నీ అలాగే కొత్తిమీర చట్నీతో రాగి దోశలు చాలా టేస్టీగా ఉన్నాయి. దానికోసం రాగులు 1 గ్లాసు, బియ్యం 2 గ్లాసులు, ఓ స్పూన్ మెంతులు, ఓ స్పూను శనగపప్పు అవి మంచిగా కడిగి 6 గంటలు నానబెట్టుకోవాలి. ఎందుకంటే అవి రాగులు తొందరగా నానవు, మినపప్పు తొందరగా నానుతుంది కాబట్టి 1 గంట ముందు నానబెట్టుకున్నాను అదే గ్లాస్తో తీసుకొని. అవి 2 మంచిగా ఇలా గ్రైండ్ చేసుకున్నాక దోశలు వేసుకుంటే చక్కగా మెత్తగా హెల్దీ అయినా టేస్టీ అయినా రాగి దోశలు రెడీ అయిపోయాయి. నేను ఇలా చేసుకున్నాను, మీరు చేసుకుంటారని చూపిస్తున్నాను. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా హెల్దీ కదా, ఆరోగ్యకరమైన ఏం వేసుకున్నా మంచిదే కదా. ఒకవేళ రుబ్బు కానీ మిగిలిపోతే ఆ మిగిలిపోయిన రుబ్బు ఎండాకాలం పులిసిపోద్ది కదా, అది పులవకుండా ఉండాలంటే 2 తమలపాకులు వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పులవకుండా ఉంటుంది, తర్వాత వాడుకోవచ్చు.